రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ను ఖరారు చేస్తూ అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. అయితే తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున చాలా మంది ఆశావహులు ఉన్నారు. చాలా రాజ్యసభ సీటు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ పేర్లను ప్రకటించింది. రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాము. మొత్తంగా పార్టీల వారీగా బలాబలాల పరంగా చూసుకుంటే గనక కాంగ్రెస్ కు దాదాపు 64 మంది సభ్యుల బలం ఉంది. ఒకరు కూనమనేని సాంబశివరావుతో కలుపుకుంటే 65 బలాబలాల సంఖ్య పరంగా చూసుకుంటే, అలాగే బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే 39 మంది ఉన్నారు. అలాగే బీజేపీకి 8 మందే ఉండడంతో వారికి కంటెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం రాజ్యసభకు సంబంధించి తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా వరకు కూడా ఆశావహులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఆ రేసులో చూసుకుంటే కనుక చాలా మంది ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఉన్నారు. అయితే రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఖాళీ ఉంది. దీనికి ఫిబ్రవరిలో ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు బలాబలాల వారీగా చూసుకుంటే కాంగ్రెస్కు అసెంబ్లీలో 65, ఒక్క రాజ్యసభను సభ్యుని ఎన్నుకోవాలంటే దాదాపు 30 మంది ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్కు 2 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. మరి ఇటీవల కాలంలోనే బీఆర్ఎస్ నుంచి మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని మెదక్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసారు. ఈ నేపథ్యంలో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి అన్నది మాత్రం వేచి